మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్యసాయి జిల్లాలోని బత్తరపల్లి గ్రామంలో గంటాపురం గ్రామానికి చెందిన రైతుకు చెందిన 15 గొర్రెలు సుమారుగా 15 గొర్రెలు చనిపోయినట్టుగా ఈరోజు జరిగింది. యాక్సిడెంట్ జరిగింది. ఇందులోని పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నాడు బత్తరపల్లికి చెందిన ఏఎస్ఐ సోమశేఖర్ మూర్తి. చెప్పండి సార్, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో బత్తలపల్లి పొలాల్లో మేసుకుంటున్న గొర్రెలు హైవే దాటి గంటాపురం పోతుండగా మార్గ మధ్యంలో ఈ గొర్రెలు గంటాపురం గ్రామానికి చెందిన బోయ సంబంధించినవి. ఇవి రోడ్డు దాటుతుండగా అనంతపురం వైపు నుంచి ఒక కారు అతి వేగంగా హారన్ గీరన్ లేకుండా వచ్చి డాష్ కొట్టగా అవి స్పాట్ 13 గొర్రెలు సుమారు 15 గొర్రెల దాకా చనిపోయి ఉన్నాయి. ఈ విషయంపై మేము విచారించగా కారు ఒక నంబర్ ప్లేట్ పడిపోయి ఉంటే ఆ పబ్లిక్ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. దాంట్లో వెరిఫై చేసి ఆ ఓనర్కి కనుక్కొని ఆ ఓనర్కి మేము కాల్ చేశాము. వీలైనంత త్వరలో కారు తీసుకొస్తానని చెప్పారు. దీని మీద కేసు పెట్టి మేము విచారణ జరిపిస్తాము. ఈ విషయం బత్తలపల్లి వెటర్నరీ డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేశాము. ఆయన వచ్చి వెరిఫై చేస్తానని చెప్పారు. దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నాడు బోయ అప్సామి. అతను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి. గొర్రెలు దాటుకుంటుంటే మా అన్న ఏది వెహికల్ ఏం రాలే, బండ్లు ఏం రాలేదని వస్తానట. వెంటనే ఆర్ను ఏం లేకోకుండా వచ్చి ఢీ కొట్టి ముందరికి మా వాళ్ళు వేరే వాళ్ళు ఉండి ఫోటో తీసుకునే కొద్దీ ఆయన కానీ గుద్దేకి వచ్చి మళ్ళీ రిటర్న్ ఇక్కడ ఒక 2 కిలోమీటర్ల టోల్గేట్ ఉంది. టోల్గేట్లో కానీ నిలబెడుతుంటే వాళ్ళు మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వాళ్ళకి పట్టుకునే వచ్చేలోపు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ బస్ స్టాండ్ బత్తరపల్లికి కనొచ్చినాడు. ఇంకా మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ కాకుండా ఉన్నాడు. దాదాపు అంటే 15 గొర్రెలు చనిపోయినాయి. ఒక 5-6 గొర్రెలు గాయాలతో ఇంకా కాళ్ళు ఇరిగిపోయినాయి. నాకు ఏదైనా కానీ నష్టపరిహారం ఏమన్నా కట్టించారు అట్లా చూడండి. దీని మీద ఎంత నష్టం జరిగిండొచ్చు? దాదాపు అంటే ఒక 2 లక్షలు పైన అవుతాను సార్. మాకు ఏదైనా కానీ ఆదుకోండి సార్.